మనందరికీ స్కూల్ రిపోర్ట్ కార్డ్స్ గుర్తున్నాయి కదా. ఏ గ్రేడ్ వస్తే ఒకలాంటి ఆనందం, సి గ్రేడ్ వస్తే కొంచెం నిరాశ. అవును. ఇప్పుడు ఊహించుకోండి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒక రకంగా హెడ్ మాస్టర్ లాంటి అంతర్జాతీయ ద్రవ్యనిధి అంటే ఐఎంఎఫ్ అవును. భారతదేశ ఆర్థిక రిపోర్ట్ కార్డ్కి సి గ్రేడ్ ఇచ్చింది. ఇది మన దేశం తన ఆర్థిక వ్యవస్థని ఎలా లెక్కిస్తుందో ఆ పద్ధతికి ఇచ్చిన గ్రేడ్ అన్నమాట. కరెక్ట్. ఇది కేవలం అకాడమిక్ మార్క్ కాదు. అస్సలు కాదు. ఇది ఒక రకంగా క్లాస్ తర్వాత వచ్చి నన్ను కలువు అన్నట్టుగా ఉంది. అసలు ఈ సి గ్రేడ్ కథేంటి, ఐఎంఎఫ్ ఎందుకు ఈ నిర్ధారణకొచ్చింది, దీని ప్రభావమేంటి, ఈ విషయాలను కొంచెం లోతుగా చర్చిద్దాం. తప్పకుండా. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే మనం రోజూ పేపర్లలో చదివే జీడీపీ అంకెలు, వృద్ధి రేట్లు ఇవన్నీ ఎక్కడ్నుండొస్తాయి? అవును, వాటి వెనుక ఏముంది? వాటిని ఎలా లెక్కిస్తారు? ఆ లెక్కలు ఎంతవరకు నమ్మదగినవి అనే ప్రశ్నలకు ఈ నివేదిక సమాధానం వెతుకుతుంది. అయితే మొదటగా ఈ గ్రేడింగ్ సిస్టమేంటి? ఐఎంఎఫ్ వాళ్లకు ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉందని విన్నాను. డేటా క్వాలిటీ అసెస్మెంట్ ఫ్రేమ్వర్క్ లేదా డీక్యూఏఎఫ్. అవును, డీక్యూఏఎఫ్. వినడానికి కొంచెం టెక్నికల్గా ఉంది. సింపుల్గా చెప్పాలంటే ఇదేంటి? దీన్ని సింపుల్గా ఎలా అర్థం చేసుకోవచ్చు? మీరొక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు కేవలం ఫుడ్ టేస్ట్ మాత్రమే చూడరు కదా. లేదు, అస్సలు చూడను. కిచెన్ ఎంత శుభ్రంగా ఉంది, వాళ్ళు వాడే పదార్థాలు నాణ్యమైనవా, సర్వీస్ టైంకి చేస్తున్నారా లేదా అని కూడా చూస్తారు. కరెక్ట్. అలాగే ఈ డీక్యూఏఎఫ్ కూడా ఒక దేశం ఇచ్చే జీడీపీ అంకెల్నే కాకుండా ఆ అంకెలను తయారు చేయడానికి వాళ్ళు అనుసరిస్తున్న మొత్తం ప్రక్రియను పరిశీలిస్తోందన్నమాట. ఓ, అంటే ఒక కంప్లీట్ క్వాలిటీ చెక్ లాంటిది. అంతే. డేటాను ఎలా సేకరిస్తున్నారు, ఆ పద్ధతులు సరైనవేనా, వచ్చిన డేటా ఖచ్చితమైనదేనా, దాన్ని సరైన సమయంలో ప్రకటిస్తున్నారా, ఇలా చాలా అంశాలను ఇది అంచనా వేస్తోంది. సరే, అయితే ఇందులో సి గ్రేడ్ అంటే అర్థమేంటి? మనం ఫెయిల్ అయినట్టా? ఫెయిల్ అయినట్టు కాదు. ఐఎంఎఫ్ పరిభాషలో సి గ్రేడ్ అంటే ప్రమాణాలను పాక్షికంగా మాత్రమే అందుకుంటున్నారు అని. పార్షియలీ మీట్స్ ద స్టాండర్డ్. అవును. అంటే పాస్ మార్కులొచ్చాయి, కాని చాలా విషయాల్లో మెరుగుపరుచుకోవాలి అని గట్టిగా చెప్తున్నట్టు. కొన్ని ముఖ్యమైన లోపాలున్నాయి, వాటిని వెంటనే సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది అని సూచిస్తోంది. ఓకే, ఆ ముఖ్యమైన లోపాలేంటి? ఐఎంఎఫ్ వేలెత్తి చూపిన ఆ సమస్యలేవి? అవును, ప్రధానంగా 4 కీలకమైన సమస్యలను వాళ్ళు గుర్తించారు. ఇందులో మొదటిది మన ఆర్థిక వ్యవస్థకు గుండెకాయలాంటి అసంఘటిత రంగం, ఇన్ఫార్మల్ సెక్టర్. అవును, ఇన్ఫార్మల్ సెక్టర్కి సంబంధించిన డేటా. భారతదేశ జీడీపీలో ఈ రంగం వాటా చాలా పెద్దది కదా. కోట్లాది మంది చిన్న వ్యాపారులు, రోజువారీ కూలీలు, రైతులు దీని కిందకే వస్తారు. నిజమే. కానీ వీరి ఆర్థిక కార్యకలాపాలను లెక్కించడానికి మనం ఉపయోగిస్తున్న డేటా 2011-12 నాటి సర్వేల నుండి తీసుకున్నది. ఒక్క నిమిషం, 2011-12? అవును. ఇంటర్నెట్ విప్లవం వచ్చింది. డిజిటల్ ఎకానమీ మొత్తం మారిపోయింది. ఊహించని విధంగా పెరిగింది. అంటే మన జీడీపీ లెక్కలు ఈ భారీ మార్పులను సరిగ్గా పట్టుకోవడం లేదనే కదా దీనర్థం? ఇది చాలా ప్రాథమికమైన లోపంలా అనిపిస్తోంది. ఖచ్చితంగా. మీరు చెప్పింది 100కి 100 పాళ్ళు నిజం. అదే అతిపెద్ద సమస్య. మనం పాత కళ్లద్దాలతో కొత్త ప్రపంచాన్ని చూస్తున్నాం. ఇది మొదటిది. సరే. ఇక రెండవ లోపం కూడా దీనికి సంబంధించిందే, గృహ వినియోగం. హౌస్ హోల్డ్ కన్జంప్షన్. అంతే. మనం, మీరు, ప్రజలు దేనిపై ఎంత ఖర్చు చేస్తున్నామనే డేటా. ఇది కూడా 2011-12 నాటిదే. ఇది కూడానా? అవును. 10 ఏళ్ల క్రితం మన ఖర్చులు ఎలా ఉండేవి, ఇప్పుడెలా ఉన్నాయి? ఆన్లైన్ షాపింగ్, ఫుడ్ డెలివరీ యాప్లు, ఓటీటీ సబ్స్క్రిప్షన్లు ఇవన్నీ మన జీవితాల్లో భాగమైపోయాయి. ఈ కొత్త వినియోగపు అలవాటులను పాత డేటా అస్సలు ప్రతిబింబించదు. అంటే ఆర్థిక వ్యవస్థ యొక్క 2 అతి పెద్ద ఇంజిన్లు, ప్రజలు ఏమి ఉత్పత్తి చేస్తున్నారు అంటే అసంఘటిత రంగం, మరియు ప్రజలు ఏమి కొంటున్నారు అంటే గృహ వినియోగం, ఈ రెండింటినీ మనం పాత లెన్స్తోనే చూస్తున్నామన్నమాట. సరిగ్గా అదే. ఇది చాలా పెద్ద సమస్య. సరే, ఇక మిగతా లోపాల సంగతేంటి? మూడవది కొంచెం టెక్నికల్, కానీ చాలా ముఖ్యమైంది. దాని పేరు సప్లై యూజ్ టేబుల్స్ లేదా ఎస్యూటీస్. ఎస్యూటీస్. అవును. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక మంచి అనాలజీ ఉంది. ఒక కంపెనీ తన లాభాలను ఎలా లెక్కిస్తుంది? తను ఎంత అమ్మిందో, ఎంత ఉత్పత్తి చేసిందో, లేదా తన ఉద్యోగులకు ఎంత పంచిందో, ఈ 3 పద్ధతుల్లో లెక్కించవచ్చు కదా. అవును, 3 రకాలుగా చూడొచ్చు. ఈ 3 లెక్కలు దాదాపుగా ఒకేలా ఉండాలి. తేడా వస్తే ఎక్కడో తప్పు జరిగినట్టు. ఎస్యూటీస్ అనేవి ఒక రకమైన ఇంటర్నల్ ఆడిట్ లాంటివి.
ఈ 3 వేర్వేరు లెక్కలను ఒకే చోట పెట్టి వాటి మధ్య తేడాలను సరిచేసి ఆర్థిక వ్యవస్థ యొక్క ఒకే ఒక్క నమ్మదగిన చిత్రాన్ని అందిస్తాయి. ఓకే, అర్థమైంది. అంటే మన లెక్కలను మనమే క్రాస్ చెక్ చేసుకునే ఒక బలమైన వ్యవస్థ లేదన్నమాట. కరెక్ట్. మన దగ్గర ఈ టేబుల్స్ లేకపోవటం వల్ల డేటాలో పొరపాట్లు దొర్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక 4వ సమస్య డేటా విడుదలలో జాప్యమంటున్నారు. దానివల్ల వచ్చే నష్టమేంటి? అవును, వార్షిక, త్రైమాసిక జీడీపీ గణాంకాల విడుదల ఆలస్యం కావడం కూడా ఒక సమస్యగా ఐఎంఎఫ్ చెప్పింది. ఆలోచించండి, ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా, ఒక కంపెనీ పెట్టుబడి పెట్టాలన్నా వారికి తాజా సమాచారం కావాలి. ఖచ్చితంగా ఆర్థిక వ్యవస్థ ఎలా నడుస్తుందో టైంకి తెలియకపోతే అందరూ చీకట్లో బాణం వేసినట్టే ఉంటుంది. ఈ ఆలస్యం మార్కెట్లో అనిశ్చితిని సృష్టిస్తుంది. నిజమే. కాబట్టి ఈ 4 అంశాలు, పాత డేటా, ఎస్యూటీస్ లేకపోవడం మరియు డేటా విడుదలలో జాప్యం, ఈ సి గ్రేడుకు ప్రధాన కారణాలన్నమాట. సరే, ఇక్కడే విషయం ఆసక్తికరంగా మారుతోంది. ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించడానికి ప్రభుత్వం ఒక కొత్త జీడీపీ సిరీస్ను తీసుకురావడానికి సిద్ధమవుతోందని మనం వింటున్నాం. అవును. అంటే బేస్ ఇయర్ను 2011-12 నుండి ఒక కొత్త సంవత్సరానికి మార్చబోతున్నారు. ఇది ఈ సమస్యలన్నిటికీ ఒక మంత్రదండంలా పనిచేస్తుందా? ఇది చాలా ముఖ్యమైన ముందడుగు, కాని దీన్ని మంత్రదండం అనలేం. ఇందులో కొన్ని మంచి విషయాలున్నాయి, కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. ఓకే. మంచి విషయం ఏంటంటే, కొత్త బేస్ ఇయర్గా 2017-18 లేదా ఆ తర్వాతి సంవత్సరాన్ని తీసుకుంటే మనకు డిజిటల్ డేటా అనే ఒక బంగారు గని అందుబాటులోకి వస్తుంది. ఎలా? ఉదాహరణకు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నెట్వర్క్ అంటే జీఎస్టీఎన్ డేటా ఉంది. దేశవ్యాప్తంగా లక్షలాది వ్యాపారాలు చేస్తున్న లావాదేవీల సమాచారం దాదాపుగా రియల్ టైంలో మనకు దొరుకుతుంది. అవును, అది చాలా పెద్ద డేటా సోర్స్. సర్వే కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా వినియోగంలో వస్తున్న మార్పులను వెంటనే గమనించవచ్చు. అంటే ఫార్మల్ ఎకానమీ అంటే సంఘటిత రంగానికి సంబంధించిన లెక్కలు చాలా ఖచ్చితంగా, పారదర్శకంగా మారతాయన్నమాట. ఖచ్చితంగా. దాంతోపాటు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క MCA21 డేటాబేస్ కూడా ఉంది. కంపెనీలు తమ ఆర్థిక నివేదికలను డిజిటల్గా ఫైల్ చేసే ప్లాట్ఫామ్ ఇది. రైట్. దీనివల్ల కార్పొరేట్ రంగం ఆరోగ్యం గురించి అంచనాలు కాకుండా ఖచ్చితమైన సమాచారం దొరుకుతుంది. ఈ కొత్త డేటా సోర్సుల వల్ల సంఘటిత రంగానికి సంబంధించిన చిత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది నిస్సందేహంగా ఒక పెద్ద మెరుగుదల. అయితే ఇందులో ఉన్న కాని ఏంటి? మీరు సవాళ్లు కూడా ఉన్నారన్నారు. అతిపెద్ద కాని ఏంటంటే, మళ్లీ మనం మొదటికే వస్తున్నాం. అసంఘటిత రంగం సంగతేంటి? సరిగ్గా అదే. జీఎస్టీ నెట్వర్క్ గానీ, MCA21 గానీ దేశంలోని కోట్లాది మంది వీధి వ్యాపారుల, చిన్న రైతుల, నిర్మాణ రంగ కూలీల ఆర్థిక కార్యకలాపాలను పూర్తిగా పట్టుకోలేవు. నిజమే. వాళ్ళు ఈ డిజిటల్ నెట్వర్క్లలో ఉండరు కదా. ఉండరు. కాబట్టి ఈ కొత్త సిరీస్ ఆర్థిక వ్యవస్థలోని ఒక భాగాన్ని ప్రకాశవంతంగా చూపిస్తుంది. కానీ మరో అతి ముఖ్యమైన భాగం ఇంకా నీడలోనే, అస్పష్టంగానే ఉండిపోతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆఫీసుల్లో, ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ల ఆర్థిక జీవితాలను మనం హై డెఫినిషన్ కెమెరాతో చూస్తాం. కానీ పొలాల్లో, చిన్న చిన్న దుకాణాల్లో పనిచేసేవాళ్ల జీవితాలను మాత్రం ఇంకా పాత, మసకబారిన ఫోటోలోనే చూడాల్సి వస్తుంది. సరిగ్గా అదే అనుకున్నాను. ఆ సమస్యను పరిష్కరించాలంటే క్షేత్రస్థాయిలో కొత్త సర్వేలు నిర్వహించి ఆ రంగం యొక్క తాజా డేటాను సేకరించి దాన్ని జాతీయ ఖాతాలలో కలపాలి. ఆ పని జరిగే వరకు అసంఘటిత రంగమనేది ఈ మొత్తం ప్రక్రియలో ఒక బలహీనమైన లింకుగా మిగిలిపోయే ప్రమాదముంది. అయితే ఈ మొత్తం చర్చ ఒక సామాన్య శ్రోతకు ఎందుకు ముఖ్యం? జీడీపీ గ్రేడ్, బేస్ ఇయర్ మార్పు, ఇవన్నీ ఆర్థికవేత్తలు, నిపుణులు మాట్లాడుకోవాల్సిన విషయాలు కదా. దీనివల్ల మన జీవితాలపై నేరుగా ప్రభావం ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. దీని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలంటే మనం దీన్ని ఒక పెద్ద చిత్రంలో చూడాలి. ఈ డేటా నాణ్యత ప్రభావం ప్రధానంగా 3 స్థాయిలలో మనందరిమీద పడుతుంది. ఓకే. మొదటిది విధాన రూపకల్పన, అంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు. ప్రభుత్వం బడ్జెట్లను, సంక్షేమ పథకాలను, ఆర్థిక విధానాలను రూపొందించేది ఈ జీడీపీ డేటా ఆధారంగానే. ఆ డేటానే సరిగ్గా లేకపోతే ఏమవుతుంది? తీసుకునే నిర్ణయాలు కూడా తప్పుదారి పట్టే అవకాశం ఉంటుంది. కరెక్ట్. ఒక ఉదాహరణతో చెప్తాను. ఊహించుకోండి, ప్రభుత్వం 2012 నాటి డేటాను చూసి గ్రామీణ అసంఘటిత రంగంలో చిన్న కిరాణా దుకాణాలు నష్టాల్లో ఉన్నాయని అనుకుంటుంది. సరి. దాంతో వారికి మద్దతుగా ఒక పథకాన్ని ప్రారంభిస్తుంది. కాని వాస్తవానికి 2012 తర్వాత
ఆ కిరాణా దుకాణాల్లో చాలామంది ఈకామర్స్ కంపెనీలకు డెలివరీ పార్ట్నర్లుగా, మైక్రో డిస్ట్రిబ్యూటర్లుగా మారిపోయారు. అవును, చాలా మార్పొచ్చింది. అంటే ప్రభుత్వం ఇప్పుడు ఉనికిలో లేని సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తూ గిగ్ ఎకానమీలో వాళ్ళు ఎదుర్కొంటున్న కొత్త సవాళ్లను, అవకాశాలను పూర్తిగా మిస్ అవుతోంది. పాత మ్యాప్తో ప్రయాణిస్తే కలిగే ప్రమాదమిదే. వావ్! ఇది చాలా శక్తివంతమైన ఉదాహరణ. అంటే తప్పుడు డేటా వల్ల ప్రజాధనం వృధా అవ్వడమే కాకుండా నిజమైన సమస్యలు పరిష్కారం కాకుండా పోతాయన్నమాట. కరెక్ట్. ఇక రెండో ప్రభావం పెట్టుబడిదారుల విశ్వాసం అంటున్నారు. అదెలా? బలంగా ఉన్నాయి అని వాళ్ళు విశ్లేషిస్తారు. నిజమే. ఇప్పుడు ఆ డేటా నాణ్యతపైనే సందేహాలొస్తే మనం చూస్తున్న 7% వృద్ధి రేటు నిజమేనా, లేక ఇది 10 ఏళ్ల నాటి పునాదులపై కట్టిన అంకెల మేడనా అనే ప్రశ్న వారిలో తలెత్తితే పెట్టుబడులు పెట్టడానికి వెలకాడతారు. ఖచ్చితంగా ఇది దేశానికి వచ్చే విదేశీ పెట్టుబడులపై నేరుగా ప్రభావం చూపుతుంది. అంటే మన ఆర్థిక రిపోర్ట్ కార్డులో గ్రేడ్ తగ్గితే మనకు లోన్లిచ్చేవాళ్లు, మన కంపెనీల్లో పెట్టుబడి పెట్టేవాళ్లు వెనక్కి తగ్గుతారన్నమాట. ఇక మూడవది అంతర్జాతీయ ప్రతిష్ట. ఇది చాలా ముఖ్యం. G20 వంటి ప్రపంచ వేదికలపై భారతదేశం ఒక ప్రధాన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నప్పుడు మన మాటలకు ఎంత విలువుంటుందో మనమిచ్చే అంకెలకు కూడా అంతే విలువుండాలి. అవును, నమ్మకం ముఖ్యం. నమ్మకమైన, పారదర్శకమైన డేటాని అందించటమనేది ఒక దేశం యొక్క పాలనా సామర్థ్యానికి, పారదర్శకతకు నిదర్శనం. మన డేటాపైనే ప్రశ్నలు తలెత్తే ప్రపంచ వేదికపై మన విశ్వసనీయత దెబ్బతింటుంది. కాబట్టి ఇది కేవలం అంకెల సమస్య కాదు, దేశ గౌరవానికి, విశ్వసనీయతకు సంబంధించిన విషయం. అంతే. అయితే ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న పాయింట్స్ అన్నీ ఒక్కసారి చూద్దాం. IMF మన జాతీయ గణాంకాలకు సి గ్రేడ్ ఇచ్చింది. దీనికి ముఖ్య కారణాలు: అసంఘటిత రంగానికి, గృహ వినియోగానికి సంబంధించిన డేటా 10 ఏళ్లకు పైగా పాతది కావడం. అవును. దీన్ని సరిచేయడానికి వస్తున్న కొత్త జీడీపీ సిరీస్ సంఘటిత రంగాన్ని బాగానే చూపిస్తుంది, కానీ అసంఘటిత రంగం సవాలు అలాగే మిగిలిపోనుంది. నిజమే. ఈ డేటా నాణ్యత అనేది కేవలం నిపుణులకే కాదు, ప్రభుత్వ విధానాలపై, దేశంలోకి వచ్చే పెట్టుబడులపై, చివరికి మన అంతర్జాతీయ ప్రతిష్టపై కూడా ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని స్పష్టంగా అర్థమవుతోంది. ముగింపుగా ఒక ఆలోచనతో ఈ చర్చను ముగిద్దాం. భారతదేశం 5-10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలని మనం లక్ష్యంగా పెట్టుకున్నాం. చాలా మంచిది. అవును, అదొక పెద్ద లక్ష్యం. కానీ ఆ భారీ ఆర్థిక వ్యవస్థను కొలిచే టేపు, అంటే మన గణాంక వ్యవస్థ, ఇంకా పాతకాలం నాటిదిగా, సాగిపోయినదిగా ఉంటే ఎలా? మంచి ప్రశ్న. ఇక్కడ చర్చ కేవలం అంకెల గురించి కాదు, ఆ అంకెల వెనుక దాగి ఉన్న వాస్తవాల గురించి. పాత డేటాను ఉపయోగించడం వల్ల, ముఖ్యంగా దేశ ఆర్థిక వ్యవస్థలో ఇప్పటికీ సరిగ్గా కొలవబడని, లెక్కలోకి రాని అసంఘటిత రంగంలో దాగి ఉన్న నిజమైన ఆర్థిక కథలు ఏమిటి? ఆ కోట్ల మంది ప్రజల జీవితాలలో వస్తున్న మార్పులను, వారి ఆశలను, వారి సవాళ్లను మనం కోల్పోతున్నామా? కరెక్ట్. అంకెల గందరగోళంలో మనం ఏ ముఖ్యమైన మానవ కథలను చూడలేకపోతున్నాం? ఈ ప్రశ్న గురించి మనం ఆలోచించాలి.